మహాభారతంలో మహాగురువులు. ఒక గురువు ఒక శిష్యుడి కోసం ప్రపంచాన్నే సవాలు చేశాడు. మరొక శిష్యుడి ప్రతిభను బలి తీసుకున్నాడు. ఆ కథ ఏంటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. గౌతముడనే మహామునికి శరద్వంతుడనే కుమారుడున్నాడు. అతడు వేద విద్యలయందు ఇష్టం లేనివాడై ధనుర్విద్యపై మక్కువ చూపేవాడు. అతడు తన విద్యను తపస్సులాగా ఇష్టంతో చేశాడు. అతడి తపస్సుకు భయపడిన దేవేంద్రుడు అతడి తపస్సు భగ్నం చేయాలని జలప్రద అనే యవ్వనవతిని పంపాడు. దేవేంద్రుడి మనసు తెలుసుకున్న మన్మధుడు కూడా ఆ జలప్రద వెంటపోయి శరద్వంతుని హృదయంలో మన్మథరాగం పుట్టేట్లు చేశాడు. దాంతో శరద్వంతుడు ధనుర్బాణాలతో పాటు అతడి వీర్యం కూడా ఒక రేళ్ళు గట్టలో పడింది. దాంట్లో నుండి ఒక బాలుడు ఒక బాలిక పుట్టారు. శరద్వంతుడు తపోభంగమైనదని గ్రహించి వేరే ప్రదేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు ప్రారంభించాడు. వేటకు వచ్చిన శాంతనుడనే మహారాజు అక్కడే పడి ఉన్న ధనుర్బాణాల్ని, జింక చర్మాన్ని, ఇద్దరు పిల్లలను చూసి వీరు ఒక బ్రాహ్మణుడి పిల్లలై ఉంటారని వారి యందు కృపగలవాడై ఇంటికి తీసుకుని పోయి పెంచుకుంటున్నాడు. కృపతో పెంచుకుంటున్నాడు కాబట్టి ఆ బాలుడికి కృపుడు అని, ఆ బాలికకు కృపి అని పేర్లు పెట్టాడు. ఇది ఇట్లా ఉండగా ఒక రోజున శరద్వంతుడు ఆ పిల్లలిద్దరూ తన పిల్లలని రాజుతో చెప్పి వారిద్దరినీ తానే పెంచసాగాడు. కృపుడికి ఉపనయనం చేసి బ్రాహ్మణుల వద్ద వేదాలు చెప్పించి ఆత్మజ్ఞానం కలవాడినిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ధనుర్విద్య ప్రయోగాన్ని తానే దగ్గరుండి నేర్పించాడు. అటువంటి కృపాచార్యుణ్ణి భీష్ముడు రప్పించి తన మనుమలకు విద్య నేర్పమని వేడుకున్నాడు. మరి ద్రోణుడు కురు పాండవులకు గురువు ఎలా అయినాడు? భరద్వాజ మహర్షి గంగాద్వారం దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజున గంగా స్నానానికి వెళ్ళినప్పుడు ఘృతాచి అనే అప్సరస కూడా అక్కడే స్నానం చేస్తుంది. అప్పుడు పెనుగాలి వీచి ఆమె ఒంటిపై ఉన్న వస్త్రం కాస్త గాలికి కొట్టుకుపోయింది. అప్పుడు ఆ ఘృతాచి భరద్వాజుని కంటపడింది. వెంటనే అతడిలో మన్మథరాగం అతిశయించడంతో వీర్యస్ఖలనమై అతడు ఆ వీర్యాన్ని చేతి ద్రోణిలో భద్రపరచగా దాని నుండి శక్రుని అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడైన వృషతుడు పాంచాల దేశానికి రాజు. అతడు భరద్వాజుని ఆశ్రమానికి సమీపంలోనే మరో ఆశ్రమాన్ని నిర్మించుకుని కఠోర తపస్సు చేస్తున్నాడు. ఒక రోజున అతడి ఆశ్రమానికి దగ్గరలో పూలు కోసుకుంటున్న మేనా అనే అప్సరసను చూసిన వెంటనే మోహం ఏర్పడి వీర్యస్ఖలనమైంది. అతడు ఆ వీర్యాన్ని పాదం కింద తొక్కి పెట్టగా అందులో నుండి మరుత్తుని అంశతో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ బాలుడికి ద్రుపదుడు అనే పేరు పెట్టి భరద్వాజాశ్రమంలో ఉంచి వేద విద్యలు నేర్పించాడు. వృషముని మరణానంతరం ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు. ద్రోణుడు అనే మహాముని వద్ద ధనుర్విద్య నేర్చుకొని అనేక అస్త్రాలను పొందాడు. ద్రోణుడు తండ్రి అయిన భరద్వాజుని ఆజ్ఞ ప్రకారం పుత్రుల్ని పొందేందుకు కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహం చేసుకున్నాడు. వారికి అశ్వత్థామ అనే పుత్రుడు పుట్టాడు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు బ్రాహ్మణ పక్షపాతి అని ఎరిగినవాడై అనేక దానాలు ఇస్తున్నాడని విని అతడిని ఏదైనా దాన అడగమని వెళ్ళాడు. అందుకు పరశురాముడు, ఓ ద్రోణుడా, నా వద్ద ఉన్న ధనమంతా ముందే బ్రాహ్మణులకు ఇచ్చేశాను. సముద్రుడు వడ్డానంగా ధరించిన భూమినంతా కశ్యప మహర్షికి ఇచ్చాను. ఇప్పుడు నా వద్ద మిగిలిందల్లా శస్త్రాలు, అస్త్రాలు, శాస్త్రాలు మాత్రమే. ఈ రెండింటిలో నీకేది కావాలో తేల్చుకో అని చెప్పాడు. అప్పుడు ద్రోణుడు, ఓ పరశురామ, నాకు శస్త్రాస్త్రాలు నీవు సంతోషంగా స్వీకరిస్తాను అని అన్నాడు. అటు పిమ్మట పరశురాముని దివ్యాస్త్రాల్ని పొంది మంత్రాలను పొందాడు. అక్కడి నుండి ధనాన్ని కోరి చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, మిత్రమా, నేను నీకు బాల్యమిత్రుణ్ణి, ఒకే గురువు వద్ద చదువుకున్నాం అని స్నేహపూర్వకంగా మాట్లాడాడు. ద్రుపదుడు ద్రోణుని మాటలు విని సహించలేకపోయాడు. ద్రోణుడితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వెక్కడా, నేనెక్కడా? ఓహో మహారాజుకు ఒక పేదవాడికి బ్రాహ్మణుడికి స్నేహం ఎటువంటిది? ఇది లోకవిరుద్ధం కాదా? అన్యాయం కూడా. ధనవంతులతో దరిద్రుడికి, పండితులతో మూర్ఖుడికి, మునికి కిరాతకులకి, వీరాది వీరునికి, పిరికి పందలతోనూ స్నేహం ఎక్కడైనా పొసుగుతుందా? కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జలి కావాలంటారు. నువ్వు వినలేదా? అంతేకాదు, రాజులు అవసరాన్ని బట్టి మిత్రుల్ని, శత్రువుల్ని ఏర్పరచుకుంటారు. నా వంటి రాజు నీ వంటి పేదవానితో అర్ధాంతరంగా స్నేహం ఎందుకు చేయాలి చెప్పు అని ద్రుపదుడు తిరస్కరించడంతో ద్రోణుడు భార్య పిల్లల్ని వెంటబెట్టుకుని ఆ రాజ్యం వదిలి హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. దారిలో
రాకుమారులు బంతి ఆట ఆడుతూ ఉండగా బంతి బావిలో పడింది. ఆ బంతిని బావిలో నుండి తీసే మార్గం తెలియక బావిలోకి తొంగి తొంగి చూస్తున్నారు. అటువంటి సమయంలో ద్రోణుడు, ఓ రాకుమారులారా, మీరంతా మహాప్రసిద్ధి చెందిన కృపాచార్యుని శిష్యులై ఉండి ఉపాయం ఆలోచించకుండా ఒకరి ముఖమొకరు చూసుకుంటూ బావిలోకి తొంగి చూస్తూ కాలయాపన చేయడం మీకు తగదు. అప్పుడు మీరంతా చూస్తూ ఉండగానే నేను బాణాలతో బంతిని బయటకు తీస్తాను చూడండి అంటూ చెప్పాడు. వారు చూస్తూ ఉండగానే ఒక బాణంతో బంతి గుచ్చుకునేటట్లు చేశాడు. మరొక బాణంతో మొదట బాణానికి గుచ్చుకునేట్లు చేసి ఒక త్రాడులాగా చేసి చివరికి బాణాన్ని పట్టుకొని బంతిని బయటకు తీశాడు. రాకుమారులు ఈ ఉదంతాన్ని భీష్ముడికి చెప్పారు. ద్రోణుని గూర్చి భీష్ముడు ముందే విని ఉన్నాడు. అందువల్ల సంతోషంగా ద్రోణుని వద్దకు వెళ్ళి, ఓ ద్రోణాచార్య, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నీ ప్రయాణం ఎంత దూరం? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే, నా పేరు ద్రోణుడు, భరద్వాజ మహర్షి కుమారుణ్ణి. అగ్నివేశుడనే బ్రహ్మర్షి వద్ద బ్రహ్మచర్య వ్రతం తీసుకొని వేదాధ్యయనం చేశాను. నేను ఆయన దగ్గర ధనుర్విద్య నేర్చుకుంటున్న కాలంలో పాంచాల రాజైన వృషతుని కుమారుడు ద్రుపదుడు కూడా నాతో పాటే విద్యాభ్యాసం చేశాడు. నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నా దగ్గరకు రా, నాతో పాటు నీకు రాజభోగాలు ఇచ్చేస్తాను అని చెప్పగా అక్కడికి వెళితే నన్ను అవమానించి పంపించాడు. నా కుమారుడితోటి వాళ్ళంతా పాలు తాగుతూ ఉంటే నా కుమారుడు నాకు పాలు కావాలని పట్టుబట్టేవాడు. వాడి పట్టుదల పక్క దారిద్ర్యం మరో పక్క నన్ను పీడిస్తూ ఉండగా నా బాల్యమిత్రుడు ద్రుపదుని మాటలు గుర్తొచ్చాయి. అతడు పాంచాల దేశానికి రాజు గొప్ప ధన సాయం చేయకపోయినా 2 పాడి ఆవులైనా ఇవ్వకపోతాడా అని అతని వద్దకు వెళ్ళాను. పాత స్నేహాన్ని గుర్తు చేశాను. నేనొక రాజును, నువ్వు ఒక పేద బ్రాహ్మణుడివి, నీకు నాకు స్నేహమేమిటి, పొమ్మన్నాడు. ఆ విధంగా అతడు అవమానించిన తర్వాత ఇక ఆ రాజ్యంలో ఉండకూడదని నిర్ణయించుకొని పిల్లల్ని భార్యను తీసుకొని బయలుదేరాను అని చెప్పగా భీష్ముడు వెతకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణుడిని పూజించి ధనధాన్యాలతో గౌరవించి తృప్తిపరిచాడు. బుద్ధిశాలి అయిన భీష్ముడు తన మనుమలందరికీ ద్రోణునికి చూపించి వీళ్ళందరినీ విలువిద్యలో ప్రావీణ్యుల్ని చేయమని కోరాడు. ద్రోణుడు ఆ బాలులందరినీ దగ్గరకు తీసుకొని, నేను మీకు విలువిద్య చక్కగా నేర్పుతాను, మీలో ఎవరు నా కోరిక తీరుస్తారో చెప్పండి అని అడగగా కౌరవులంతా మౌనం వహించారు. అర్జునుడొక్కడే నేను తీరుస్తా అని ముందుకొచ్చాడు. ఆ విధంగా నేను తీరుస్తానని ముందుకు వచ్చిన అర్జునుని ప్రేమతో కౌగిలించుకొని రాకుమారులందరికీ విలువిద్య నేర్పుతూ ఉండగా పలు దేశాల నుండి రాకుమారులు వచ్చి వారితో కలిసి విలువిద్య నేర్చుకున్నారు. వారిలో రాధేయుడు కూడా ఉన్నాడు. అతడు అర్జునుడంటే ద్వేషం వహిస్తూ దుర్యోధనుని పక్షాన చేరేవాడు. ఇది ఇట్లా ఉండగా అశ్వత్థామ కూడా కర్ణుడితో పోయి అర్జునునిపై స్పర్ధ వహించి ఉండేవాడు. చీకట్లో బాణాలు సంధించడం అర్జునుడు నేర్చుకోరాదని తలంపుతో అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టవద్దని వంటవాడిని ఆజ్ఞాపించాడు. వంటవాడు కూడా అట్లాగేనని చీకట్లో అన్నం పెట్టేవాడు కాదు. ఒకరోజు రాత్రి అర్జునుడు అన్నం తింటూ ఉండగా ఉన్నట్లుండి పెద్ద గాలి వీచి దీపం ఆరిపోయింది. అయినా అన్నం తినడం ఆపకుండా చీకట్లోనే తిని ఆ విధంగానే విలువిద్యలన్నీ కూడా సాధన చేసి నేర్చుకోవచ్చని గ్రహించి పట్టుబట్టి చీకట్లో కూడా విలువిద్యను సాధన చేశాడు. అప్పుడు అర్జునుని నల్లని వింటి త్రాడు ధ్వనిని విన్న ద్రోణుడు సంతోషంతో అక్కడకు వచ్చి అర్జునుడికి గల పట్టుదలను గురుభక్తిని ఎంతో మెచ్చుకున్నాడు. లోకంలో నీకంటే అధికుడెవ్వడూ లేకుండా ఉండేటట్లు నీకు శిక్షణ ఇస్తానన్నాడు. ద్వంద్వ యుద్ధం, సంకుల యుద్ధం పద్ధతులన్నీ రథం మీద నుండి, నేల మీద నుండి, గుర్రం మీద నుండి, ఏనుగుల మీద నుండి నేర్పించాడు. ఒక ధనుర్విద్యే కాకుండా గద, ఈటె, కత్తి, తోమరం, కుంతం, శక్తి మొదలైన ఆయుధాలన్నీ ఉపయోగించడంలో నేర్పలని చేస్తున్న ద్రోణాచార్యుల కీర్తి విన్న హిరణ్యధన్యుడనే ఎరుకల రాజు కొడుకు ఏకలవ్యుడనేవాడు ద్రోణాచార్యుడి వద్దకు వచ్చి విద్య నేర్పమని అన్నాడు. అతడు ఎరుకలవాని కొడుకు కావడం వలన ద్రోణాచార్యుడు అతడికి విలువిద్య నేర్పడానికి అంగీకరించలేదు. అప్పుడు ఏకలవ్యుడు నిరుత్సాహపడకుండా అడవిలోకి పోయి మట్టితో ద్రోణాచార్యుల ప్రతిమను చేసుకుని గురువుగా పూజిస్తూ విలువిద్య నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఒకనాడు కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుని అనుమతి పొంది అడవిలో వేటకని వెళ్లారు. అట్లా అడవిలో తిరుగుతూ ఉండగా వారితో తెచ్చుకున్న వేట కుక్క దారి తప్పి ఏకలవ్యుడు సాధన చేస్తున్న చోటుకు పోయి మరగడం ప్రారంభించింది. అక్కడ కుక్క మరగకుండా ఉండేటట్లుగా 7 బాణాలని ఉపయోగించి అతి నేర్పుతో ఆశ్చర్యం కలిగించేటట్లు కుక్క నోరు మూయించాడు ఏకలవ్యుడు. ఆ కుక్క రాజకుమారులుండే చోటుకు పోయింది. దాని నోటికి కట్టిన బాణాల్ని, ఆ నేర్పరితనాన్ని చూసి రాకుమారులంతా ఆశ్చర్యపోయారు. ఆ కొట్టిన వాడి కోసం వెతుకుతూ ఉండగా ధనస్సు బాణాలు పట్టుకుని ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని చూశారు. అతడు జింక చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. నల్లటి అతడి శరీరమంతా మురికితో దుర్వాసనతో కూడుకొని ఉంది.
రాకుమారులంతా అతడి నేర్పరితనాన్ని మెచ్చుకుని నువ్వెవరని అడిగారు. అతడు, నేను ఎరుకలరాజు కుమారుణ్ణి, ద్రోణాచార్యుల శిష్యుణ్ణి, నన్ను ఏకలవ్యుడు అంటారు అన్నాడు. రాకుమారులంతా హస్తినాపురానికి పోయి ద్రోణాచార్యుల వారికి ఉదంతాన్నంతా చెప్పారు. అర్జునుడు మాత్రం, ద్రోణుడు ఒంటరిగా ఉన్నప్పుడు విలువిద్యలో నీకంటే అధికుడెవ్వడూ లేకుండా నేర్పుతానని నాతో అన్నారు గురువర్య. ఈరోజు నాకే కాదు, ముల్లోకాలకి అధికుడైన ఒక ఎరుకల యువకుని చూశాం గురువర్య. ఆ ఎరుకలవాడు విలువిద్యా నైపుణ్యంలో నాకంటే మీకంటే గొప్పవాడు, మహాబలవంతుడు, మీదు మిక్కిలి అతడు మీకు ప్రియ శిష్యుడట కదా అన్న అర్జునుని మాటలు విన్న ద్రోణుడు అదిరిపడ్డాడు. పదండి చూద్దామని వారిని వెంటబెట్టుకుని అడవికి వెళ్ళాడు. వాళ్ళిట్లా రావడం ముందే తెలుసుకున్న ఏకలవ్యుడు వారికి ద్రోణుడికి నమస్కరించి తన శరీరాన్ని సంపదను ఆయనకు సమర్పించి చేతులు జోడించి నిలబడ్డాడు. ద్రోణాచార్యుడు అతన్ని చూసి, అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు అని అన్నాడు. అందుకు సంతోషించిన ఏకలవ్యుడు, ఇది నా దేహం, ఇది నా ధనం, మీరంతా నా సేవకులు, ఇందులో మీకేది ఇష్టమో తీసుకోండి అన్నాడు. అయితే నీ కుడి చేతి బొటనవేలు ఇవ్వమని అడిగాడు ద్రోణాచార్యుడు. వెంటనే ఏకలవ్యుడు గురుదక్షిణగా తన కుడి చేతి బొటనవేలుని కత్తితో కోసి గురుదక్షిణగా ఇచ్చాడు. ఇట్లా ఉండగా ఒకరోజు ద్రోణుడు కురుకుమారుల విలువిద్య నైపుణ్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. చాస అనే పక్షిని ఒక చెట్టు కొమ్మకు కట్టి అందరినీ ధనుర్బాణాలతో సిద్ధంగా ఉండమన్నాడు. తాను చెప్పిన వారు మాత్రమే బాణాల్ని సంధించాలని చెప్పాడు. అంతా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ధర్మరాజుని పిలిచి ఆ చెట్టు కొమ్మకు కట్టిన పక్షిని కనిపిస్తుందా అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు చెట్టు, కొమ్మలు, ఆకులు, కొమ్మకు కట్టిన పక్షి అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయన్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణుడు, నీకు లక్ష్యంపై గురి కుదరలేదు కాబట్టి నువ్వు పక్షిని కొట్టలేవు అన్నాడు. భీమ, నకుల, సహదేవుల్ని కూడా అడిగాడు. వాళ్ళు కొంచెం ఇంచుమించుగా ధర్మరాజు చెప్పినట్లే చెప్పారు. చివరగా అర్జునుడిని అడిగాడు. గురుదేవ, పక్షి తలను నిశితంగా చూస్తున్నాను, పక్షి తప్ప మరేది నాకు కనిపించడం లేదు అన్నాడు. అతని నిశిత దృష్టికి మెచ్చుకుని ద్రోణాచార్యుడు అతనిని ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞను అందుకున్న అర్జునుడు బాణాన్ని వదిలాడు. పక్షి తల తెగి నేలపై పడింది. ఈ విధంగా అర్జునుడి యొక్క నిశిత దృష్టిని పరీక్షించి అతడికి విలువిద్యా రహస్యాలు బోధించాడు. ఒకరోజు ద్రోణుడు శిష్యులందరినీ వెంటబెట్టుకుని గంగా స్నానానికి వెళ్ళాడు. గంగా నదిలో నిలబడి అనుష్ఠానాలు నిర్వహిస్తున్నప్పుడు అతనికి ఒక మొసలి తన పిక్కను పట్టుకుంది. ద్రోణుడు దాని బారి నుండి రక్షించమని శిష్యుల్ని వేడుకున్నాడు. 5 శిష్యులు ఒకరి ముఖాల కోరు చూస్తున్నారు. అప్పుడు అర్జునుడు గురువుగారికి బాధించవద్దని 5 బాణాలను సంధించి మొసలిని చంపాడు. ఒక గురువు ఒక శిష్యుడి ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాడు. మరో శిష్యుడి ప్రతిభను త్యాగం చేయించాడు. కృపాచార్యుడు జ్ఞానానికి ప్రతీక అయితే ద్రోణాచార్యుడు శిక్షణకు ప్రతీక. అర్జునుడు ఏకాగ్రతకు నిదర్శనమైతే ఏకలవ్యుడు గురుభక్తికి శాశ్వత చిహ్నం. మహాభారతం మనకు చెప్పేది ఒకటే, ప్రతిభ గొప్పది, కానీ దానిని మలిచేది గురువు మరియు శిష్యుడి పట్టుదల.